అసలైంది సంబంధమే లేదు. అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న నాకు అనుకూలంగా అంటావా? నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్ళకెళ్ళి నేను ప్రజల సమస్యలపైన కొట్లాడుతుంటే నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా? ఇది ఎవరు? ఇవాళ మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు? ఇది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు ఇవాళ. పేద బిడ్డల ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం. తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ. మీరు ఇంతకుముందు మాట్లాడి చూసింది కదా. ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడీ బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడీ డ్రెస్ వేసుకుంటావు. నువ్వు ఎదగడానికి లంబాడీ మాటలు మాట్లాడతావు. నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు. నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడీ బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుబాడు మంగిలి, సిగ్గుబాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం. ఇవాళ ఒక 2 days తర్వాత ఆ తండాలకు మనం వెళ్తాం. ఏంటిది? అమాయకమైన బంజారా బిడ్డల దగ్గర నుంచి, దళిత బిడ్డల దగ్గర నుంచి, బహుజన బిడ్డల దగ్గర నుంచి కోట్లకు రూపాయలు వసూలు చేసుకున్నది కాదా? ఇవాళ ఇందులో భీమానాయక్ అనేట ఆయన కూడా జైల్లో ఉన్నాడు. మధు కూడా జైల్లోనే. ఇప్పుడు మధు కూడా కస్టడీలో ఉన్నాడు. ఆ బాలాజీ అనేట ఆయన కస్టడీలో ఉన్నాడు. గత 2 నెలల క్రితం అరెస్ట్ అయిందని మీకు తెలియదా? నువ్వు ఏ విధంగా ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. నీకు మధు గురించి ఇంత తెలుసు. మధు గురించి కూడా నీకు తెలుసు కదా. నాకు అతనికి సంబంధం లేదంటావు. బయట వినిపిస్తుంది మీ చెల్లెకు వాళ్ళకి ఇద్దామని. అంటే కోట్ల రూపాయలు వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? అంటే పేరు సంపాదించుకున్న తర్వాత మేము కుక్కను కూడా గాడిదంటే సెలబ్రిటీ కాదు తను. బేసికల్గా తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు మా దగ్గరకు వచ్చి అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి. తనని తీసుకొచ్చింది భిక్షు నాయక్ గారు. అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, ఒక ధూమ్ధామ్ ఉంటే ఇవ్వండి, ఒక పాటలు పాడుకుంటే మాకు ఇవ్వండి అన్న, మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. షీఈ్ నాట్ సెలబ్రిటీ. సెలబ్రిటీ దేనికి సెలబ్రిటీ? ఎందుకు సెలబ్రిటీ? సెలబ్రిటీ పేరు చెప్పుకొని నువ్వు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకున్నావు కమ్యూనిటీ పేరు చెప్పుకొని. ఇంకోసారి నీకు అర్హత లేదు. నువ్వు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ గమండు మాటలేంది తగ్గించుకోండి. అవి మీడియా మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఎవరు పిచ్చినా కూడా ఎమ్మెల్యే అదిగా ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th April రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే క్యాంపస్లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడదాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? నీకు ఎంత ఆఫర్ చేసింది? డబ్బులు ఆఫర్ చేసింది? జస్ట్ క్యాజువల్ గా నేను మీకు ఫోన్ చేసిందా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవన్నా. ఏమని మాట్లాడింది మరి ఆ రోజు? మన దగ్గర కెమెరా చూడండి, మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవన్నా. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఏమని మాట్లాడింది అంటున్నా. అదేగా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్ బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితోని కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే ఆమె రివర్స్ ఏమన్నది,
అన్న నాకు తెలియదు అన్న, ఆడు మధుగాడు ఎవడో నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా ఆ రాత్రి కూడా ఇంకా ఏమో ఎట్లనో నాకు తెలియదు అనుకుంటా చెప్పుకుంటూనే